ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలా. చాలామంది కాయ సైజు షైనింగ్ కొరకు అడుగుతున్నారండి. కే గ్రీన్ ప్లస్ న్యూట్రిక్స్ రెడ్ అండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్డర్ కొరకు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే, చాలా తవల నాకు సార్ చెట్లు చనిపోతున్నాయి సార్, మేము ఎటువంటి మందులు ట్రీట్మెంట్ చేసుకోవాలా అని చెప్తున్నారు. ఒకటండి, మీకు మొక్క చనిపోయేకి డల్గా ఉన్న 30 నుంచి లేదా 50% కానీ మొక్క డ్యామేజ్ ఉంటే, లేదా 70% ఉన్న మొక్కను తిప్పొచ్చండి. శాశ్వతంగా చచ్చిపోయిన మొక్కలు మనం పీకేసుకోవడమే కరెక్టు. తర్వాత దీనిలో ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి సార్, మాకు ఈ మొక్కలేం చనిపోతున్నాయి, సరైన గైడెన్స్ లేదు, లేకుంటే మాకు చెట్లేం చనిపోలేదు, అడ్వాన్స్గా ఇడుచుకోవాలనుకుంటే మీరు సాయిల్ కిట్ని వదులుకోవచ్చండి. ఎకరాకు మనకు 1800 అవుతుందండి. ఆ ఎకరానికి మనం 1800 చొప్పున ఇడుచుకుంటే భవిష్యత్తులో మనకు వేరుకులు కానీ నెమటోడ్స్ వచ్చినా కూడా మనకు కంట్రోల్ అవుతుంది. ఒకవేళ వేరుకులు నెమటోడ్స్ వచ్చిందండి, మాకు తోటలో 5 లేదా 10 మొక్కలు ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ చెప్తా చూడండి. ఫస్ట్ ట్రీట్మెంట్ మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రీట్మెంటు టెక్కీ గోల్డ్ ప్లస్ ట్రైకింగ్ ఫ్లోజన్ వస్తాయండి. కేజీ 10 చెట్ల డోస్ చెప్తాను నేను. 10 చెట్ల డోస్ ప్రకారంగా మీరు చేసుకోండి. 10 చెట్లకు మనకు ట్రైకింగ్ 2 కేజీలు, ఫ్లోజో 2 కేజీలు, టెక్కీ గోల్డ్ 2 కేజీలు. దీంట్లోకి బెల్లం 3 రోజులు బాగా ఊరబెట్టేసి చెట్టు 3 గాడీలు కొట్టాలండి. 3 గాడీలు కొట్టిన తర్వాత మనము అంటే చెట్టు వయసును బట్టి 3 అంటే 10 ఏళ్ళ చెట్టు పైన నుంచి మనం 3 గాడీలు కొడతాం. చెట్టు ఇంకా ఎక్కువ ఉంటే మనం 3 గాడీలు కొడతాం. మొదలుకు ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఆడో రింగు, తర్వాత మనము మధ్యలో రింగు, అలాగే కొమ్మల కింద రింగు తీస్తామండి. దీని ప్రకారంగా తీసిన తర్వాత మనము 3 రోజులు ఊరబెట్టుకున్న మరగబెట్టిన మందుని మనము ఫ్లోజో కానీ ట్రైకింగ్ కానీ టెక్కీ గోల్డ్ కానీ పాదిలో పోస్తామండి. అలాగే మీరు రెండో ట్రీట్మెంట్ వచ్చి వర్టీ మీడియా ప్లస్ మైక్రో సిగ్నల్ అండి. వర్టీ మీడియా ప్లస్ మైక్రో సిగ్నల్ అనేది మనకు శనగపిండిలో మనము మురగబెట్టాలండి. శనగపిండిలో మురగబెట్టిన తర్వాత దాన్ని మనం 3 రింగులు తీసింటాం కదండి, దాన్ని గాడిలో పోసేస్తే మనకు కంప్లీట్గా మనకు మొక్క అనేది ఇగురులు స్టార్ట్ అవుతాయండి. తర్వాత ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు కొమ్మలు కొన్ని తీసేయాలండి, ఎందుకంటే మొక్క ఒత్తిడిలో గురి ఉంటుంది. అదే కాక ఫుడ్ తయారు చేసే కెపాసిటీ ఉండవు, ఎందుకంటే వేళ్ళని కింద డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి పైన కొమ్మలు కొన్ని తీసేయాలి. తర్వాత ఈ 10 మొక్కలు తిరుక్కున్న తర్వాత తోటకు అన్నిటికీ సాయిల్ కిట్లో మనకు ట్రైకింగ్ ఉంటుంది, ఫ్లోజో ఉంటుంది, మైక్రో మ్యాగ్నమ్ ఉంటుంది. ఈ కాంబినేషన్లో మనం వదులుకుంటే 100% మనకు మొక్కలు తిరుక్కొని, అలాగే మనకు వేరుకులు కానీ నెమటోడ్స్ రాకుండా, మొక్కలు చనిపోకుండా మీరు తగు జాగ్రత్తలు పాటించవచ్చు. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు చెట్లు చనిపోయే సమస్య ఉంటే నా నెంబర్కు, డిస్ప్లేలో కనబడే నెంబర్కు మీరు పెట్టినట్లయితే మేము మందులు కూడా మేమే కొరియర్ చేసి పంపిస్తాం. కావున మీ ప్రాంతంలో చెట్లు చనిపోయే సమస్య రైతులు ఉంటే ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయండి.